సో ఈ రోజు మన కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. బెంగళూరు చెన్నై ఈ రెండు చాలా మేజర్ టౌన్స్. ఈ రెండింటి మధ్య చాలా మంది అయితే తిరుగుతుంటారు. చాలా మంచి ట్రైన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట రెండు స్టేషన్ల మధ్య. ఈ రోజు నేను మీ ముందరికి చెన్నై ఎక్స్ప్రెస్ అయితే తీసుకొస్తున్నాను. ఇది మీరు సినిమాలో చూసిన చెన్నై ఎక్స్ప్రెస్ అయితే కాదు, ఇది వేరే చెన్నై ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మైసూర్ చెన్నై మధ్యలో తిరిగే చెన్నై ఎక్స్ప్రెస్ వయా బెంగళూరు. సో నేను ఈరోజు బెంగళూరు రైల్వే స్టేషన్లో ఉన్నా. బెంగళూరు నుంచి దీన్ని అయితే ఎక్కుతున్నాను నేను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12610 మైసూర్ నుంచి చెన్నై మధ్యలో అయితే తిరుగుతుంది. నేను లాస్ట్ వీడియోలో మీరైతే చూశారు కదా, అంబారీ డ్రీమ్ క్లాస్ బస్సును పట్టుకొని అయితే బెంగళూరు వచ్చాను. ఇక్కడ నుంచి చెన్నై అయితే వెళ్తున్నాను అనమాట. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను ఈ ట్రైన్లో ఏసీ చైర్ కార్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ట్రైన్లో ఓన్లీ మనకి 2 టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, ఏసీ చైర్ కార్ అండ్ సెకండ్ సిట్టింగ్ అనమాట. ఏసీ చైర్ కార్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ టైంలో మనకి బెంగళూరు నుంచి చెన్నైకి ట్రావెల్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ట్రైన్ అనమాట. చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బట్ ప్రైస్ తక్కువ, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. సో జనాలు అయితే గట్టిగానే ఉన్నారు, చాలా మంది ఎక్కుతున్నారు అనమాట. మనకి మైసూరు చెన్నై మధ్యలో బోల్డ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది అండ్ రీసెంట్గా వందే భారత్ కూడా వేసారు. ఎన్ని ట్రైన్లు వేసినా ఈ రూట్లో జనాలు అయితే ఏమాత్రం తగ్గట్లేదు అనమాట. ఫుల్గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. కేఎస్ఆర్ బెంగళూరు టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు మైసూర్ 3 మధ్యలో అయితే తిరగద్ది. సో ఈ ట్రైన్ మార్నింగ్ మైసూర్ నుంచి అయితే బయలుదేరి ఇప్పుడు బెంగళూరుకి అయితే వచ్చింది. ఇంకా చెన్నైకి అయితే మూవ్ అయిపోద్ది. సో ఈ ట్రైన్ మనకి మైసూర్ నుంచి మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2:30కి చెన్నైకి చేరుకుంటుంది. చాలా స్టాప్స్లో అయితే ఆగుతుంది అనమాట ఈ ట్రైన్. అందులో మనది కేఎస్ఆర్ బెంగళూరులో వచ్చేసి 8 o'clock అయితే స్టాప్ ఉంటుంది, మార్నింగ్ 15 minutes అనమాట. సో ట్రైన్ కరెక్ట్గా బెంగళూరు అవుట్స్కట్స్లో అయితే ఆపేసాడు. ఇదిగోండి, ఇదే బెంగళూరు సిటీ జంక్షన్. ఇదిగో ఈడే కనిపిస్తుంది, చూస్తున్నారా? జస్ట్ ఊరకట్ట దాటి ఆపేసాడు. కదిలింది ఫైనల్లీ. ఆల్మోస్ట్ 15 నిమిషాల నుంచి ఈడే ఆగున్నాడు అనమాట. చెన్నై ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి నాకు 560 రూపాయలు అయితే పడింది, ఏసీ కాబట్టి. అదే నార్మల్ సెకండ్ సిట్టింగ్ అయితే మటుకు 120 రూపాయలతో వెళ్ళిపోవచ్చు. సో ట్రైన్లో మనకి దరిద్రం ఏంటంటే హ్యాండ్ వాష్కి ఏడాడో లోపల ఉంది, ఇది అసలు కనిపించట్లా. సెకండ్ థింగ్ ఏంటంటే డస్ట్బిన్స్ లేవు, ఎక్కడ డస్ట్బిన్స్ అయితే లేవు. ఒక టాయిలెట్ కూడా ఒకటే ఉందన్నమాట ఒక బోగీకి. డస్ట్ అంతా చూడండి అందరం తీసుకొచ్చి ఏడైతే పడేస్తున్నాము. అండ్ ఈ ర్యాక్స్ అన్నీ ఇచ్చారు, ఇది వాళ్ళ కుకింగ్ ఐటమ్స్ సర్వ్ చేయడానికి అనమాట, ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేయడానికి వాళ్ళైతే. బట్ మనకి ఎటువంటి ఫుడ్ అయితే ఇంక్లూడెడ్ లేదు టికెట్ ప్రైస్లో. ప్రాబ్లం మెయిన్ టాయిలెట్స్ ఒకటి ఉంది అండ్ డస్ట్బిన్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ లగేజ్ ర్యాక్స్ అయితే ఉన్నాయి, బట్ ఎవరు అటెండెంట్ అయితే ఏం లేదు. లగేజ్ ఎక్కడ పెడితే ఉంటుందా పోద్దా తెలియదు అనమాట, అదో భయము. అండ్ స్లైడ్ టు ఓపెన్ డోర్ అయితే ఉంది అండ్ చైర్ అండ్ సిట్టింగ్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. 3+2 అయితే ఉంటుంది. ఇటు సైడ్ 3, అటు సైడ్ 2 people అయితే పడతారనమాట ఈ బోగీలో. స్లీపర్లు కానీ ఎటువంటివి అయితే ఏమీ ఉండవు ఈ ట్రైన్ మనకి. ఎగ్జాక్ట్లీ బెంగళూరు నుంచి చెన్నైకి 6 hours 45 minutes అయితే ఉంటుంది జర్నీ టైము. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ గురించి చెప్తా చూడండి. సో ఫస్ట్ బెంగళూరు దాటిన తర్వాత మనకి కృష్ణరాజపురం అవుతుంది, ఆ తర్వాత వైట్ ఫీల్డ్, ఆ తర్వాత మల్లూరు, ఆ తర్వాత బంగార్పేట జంక్షన్ అండ్ కుప్పం, జోల్రపేట జంక్షన్ అండ్ వనియంబడి, అంబూర్ అండ్ ఆ తర్వాత కాట్పాడి అండ్ ఆ తర్వాత అరకోణం, తిరువల్లూరు, పెరంబూర్, ఆ తర్వాత ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ అనమాట. కొన్ని స్టాప్స్ అయితే స్కిప్ చేశా. ఈ ట్రైన్ ప్యాసింజర్ లాగా అయితే ఉందన్నమాట, బోల్డ్ స్టాప్స్లో అయితే ఆగుతుంది మనకి. సో టోటల్ 496 kilometers అయితే జర్నీ ఉంటుంది మైసూర్ టు చెన్నై అయితే. అదే బెంగళూరు టు చెన్నై అయితే మటుకు 350 kilometers ఉంది రఫ్గా. సో ఫుడ్ అయితే తీసుకున్నా 4 వడ అనమాట, 60 rupees అయితే తీసుకున్నాను. మనకి ట్రైన్లో వడ, ఇడ్లీ మంచిగా దొరుకుతున్నాయి, దోశ కూడా దొరుకుతుంది. సౌత్ ఇండియా కదా. మనకి బెంగళూరు నుంచి చెన్నై వరకు రూట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు పెద్ద పెద్ద కొండలు మధ్యలో అడవిలు అన్నిట్లో అయితే వెళ్తుంది అనమాట. అసలు ఈ బండలు చూస్తున్నారా, తీసుకొచ్చి పేర్చినట్టుంది కదా, పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, పెద్ద పెద్ద రౌండ్ బండలు తీసుకొచ్చి పెట్టినట్టు అయితే ఉందన్నమాట. ఇలాంటి మంచి వ్యూస్ అయితే దొరుకుతాయి మనకి. ఈ ఏరియా అంతా ఇలాగే ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ అండ్ హిల్స్ ఏరియా అనమాట. సో మీకు ఇక్కడ హైవే అయితే కనిపిస్తుంది, రోడ్డు ఇదిగోండి. ఇదంతా వచ్చేసి మనకి కేజీఎఫ్కి వెళ్ళే హైవే, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్ళే హైవే అనమాట. ఇప్పుడు మనకి ఆన్ ద వేలో అయితే కేజీఎఫ్ కనిపిదిలేండి, మైన్స్ ఆడు లోపల ఉంటాయి, బట్ కేజీఎఫ్ ఊరు పక్కన నుంచి వెళ్తాం మనం అయితే.
చెరువు అండ్ బ్యాక్ సైడ్ కొండలు వ్యూ చూడండి ఎక్సలెంట్ ఉందన్నమాట మార్నింగ్ టైం అవడం వల్ల. సో టైం మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి 9:27 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. బండి 20 నిమిషాలు లేట్గా నడుస్తుంది. ఈ ట్రైన్ మనకి కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రాలో ఒక స్టేషన్లో అయితే ఆగుతుంది. ఆ తర్వాత తమిళనాడుకి అయితే ఎంటర్ అవుతుంది. మెయిన్ కర్ణాటక తమిళనాడు మధ్యలో ఈ ట్రైన్ మెయిన్ స్టాప్స్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్ బంగార్పేట్ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో కర్ణాటకలో మనకి ఇదే లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతాం. ఆంధ్రాలో కుప్పంలో అయితే ఆగుతుంది. సో బంగార్పేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BWT బెంగళూరు డివిజన్ కిందకి అయితే వస్తుంది. దీన్ని 1864లో అయితే ఓపెన్ చేశారు. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే చెన్నై లైన్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకో లైన్ అయితే ఉంటుంది. అటు వెళ్తే మనకి టువర్డ్స్ KGF వైపు అయితే వెళ్తాము. KGF మైన్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు, బట్ ఆ రూట్లో అయితే వెళ్తాం మనం. ఇక్కడ మన ట్రైన్కి 2 minutes స్టాప్ అనమాట. మన పక్క ప్లాట్ఫామ్లో చూడండి మైసూరు వైపు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ ఇప్పుడు మైసూరుకి వెళ్ళిపోయి మధ్య నుంచి మళ్ళీ తిరుక్కొని రిటర్న్ అయితే వస్తుంది. ఇది చెన్నై మైసూరు శతాబ్ది. ఇది మైసూరు చెన్నై ఆర్ చెన్నై మైసూరు. ప్యాసింజర్కి ఎక్కువ, ఎక్స్ప్రెస్కి తక్కువలా ఉంది. మన సైడ్ కృష్ణ ఎక్స్ప్రెస్ ఎలాగో ఇక్కడ ఇది లాగుంది. బోల్డ్ స్టాప్స్లో అయితే ఆగుతుంది. అదే మీకు ఇందాక శతాబ్ది చూపించా కదా, ఆ బండి అయితే అన్ని దగ్గర లాగదు. సో ఎగ్జాక్ట్లీ బిసన్న టౌన్ ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి లాస్ట్ రైల్వే స్టేషన్ అనమాట మనకి కర్ణాటకలో. ఇంకా 4 అడుగులు అంతే. ఈ రైల్వే స్టేషన్ దాటి 4 అడుగులు వేస్తే మన ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడితో మనది ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసింది అనమాట. కర్ణాటక ఎండ్ అయిపోయింది. ఇది వాటర్, యాక్చువల్లీ ఇదంతా మనకి ఫారెస్ట్లో అయితే ఉంటుంది. ఇదంతా ఈస్టర్న్ ఘాట్స్ రీజన్ కిందకి అయితే వస్తుంది. ఏపీ కర్ణాటక బార్డర్స్ అయితే మనకి ఎక్కడ ఒక ఫిక్స్ లైన్ లాగా అయితే కనిపెట్టలేం, అంతా కలిసిపోయి అయితే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుందా, అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, అటంతా వచ్చేసి ఆంధ్ర, అటంతా వచ్చేసి కర్ణాటక, అట్లయితే ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ అయితే ఆంధ్రాని కర్ణాటకని డివైడ్ చేస్తుంది. చాలా యూనిక్గా ఉంది కదా, ఎక్కడ మనకి బోర్డులు కానీ ఎటువంటివి ఏమి ఉండవు. ఇదిగోండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అర్థమైంది. ఆ బ్రిడ్జ్కి ఇటంతా ఆంధ్ర, అటంతా కర్ణాటక. సో బాయ్ బాయ్ కర్ణాటక. అదిగోండి వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అని కూడా బోర్డు అయితే చూడొచ్చు. నాకు తెలిసి మన ఆంధ్ర ఇటు ఉంటుంది, మిస్ అయిపోయాం మనం. అబ్బాబ్బాబ్బా తెలుగు ఎక్స్ట్రాలు చూసి ఎన్ని రోజులైందో సార్. కుప్పం, వెల్కమ్ టు కుప్పం. మ్యాక్సిమం సీ లెవెల్ 682.3 meters. సో కుప్పంలోకి అయితే ఎంటర్ అయిపోయింది ట్రైన్. సో కుప్పం వచ్చేసి గ్రానైట్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అయితే పిలుస్తారనమాట. చిత్తూరు డిస్టిక్ కిందకైతే వస్తుంది. టోటల్ 2 platforms అయితే ఉంటాయి. పర్ డేకి ఇక్కడ 35 trains అయితే ఆగుతాయి. కుప్పం స్టేషన్ కూడా వచ్చేసి KPN. ఇక్కడ మన ట్రైన్కి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న 12610 చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 6 hours 45 minutes టైం అయితే తీసుకుంటుంది. అదే దీనికి కాంపిటేటర్స్ జనశతాబ్ది ఉంది మధ్యాహ్నం, అది కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 6 hours లోపే వెళ్ళిపోతుంది. అండ్ డబల్ డెక్కర్ ఉంది, అది కూడా 6 hours లోపే వెళ్ళిపోతుంది. అండ్ వందే భారత్ అయితే ఉంది, అదైతే 4.5 hours లోనే వెళ్ళిపోతుంది అనమాట. దగ్గర 2 hours టైం అయితే సేవ్ చేస్తుంది వందే భారత్. ఎందుకంటే అది ఫాస్టెస్ట్ మూవింగ్ ట్రైన్ వందే భారత్. మనకి 130, 140 మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ట్రాక్స్ అన్ని 130 స్పీడ్ని అయితే సపోర్ట్ చేస్తాయి ఈ రూట్లో ట్రాక్ అంతా. కానీ మనకి ఈ బోగీకి, ఈ ట్రైన్కి, ఈ బోగీకి 110 మాత్రమే లిమిట్, కాబట్టి 110 లోపే లాగుతున్నారు ట్రైన్ అయితే. బట్ ఈ ట్రైన్కి అయితే చాలా ఎక్కువ స్టాప్స్ అనమాట. ఏదో ప్యాసింజర్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇది వచ్చేసి కరెక్ట్గా మార్నింగ్ టైమ్స్లోనే ట్రావెల్ చేస్తుంది అండ్ ఈవినింగ్ టైమ్స్లో రిటర్న్ వస్తుంది. కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగడానికి అయితే చాలా యూజ్ అయ్యింది ఈ ట్రైన్. దానికనే దీనికి ఇంత ఎక్కువ స్టాప్స్ అయితే పెట్టారనమాట. ప్రతి ఒక్క ట్రైన్ స్టాప్స్ వెనకాల కానీ, లేదా ఎక్కడైనా స్లోగా వెళ్తున్నా, లేదా ఎక్కడన్నా ఆగినా, ప్రతి ఒక్క దానికి రీజన్ అయితే ఉంటుంది. ఊరకైతే ఎవరేం బెటర్ కదా. మనకి ఈ ట్రైన్ ఆంధ్రాలో ఆగే ఒకే ఒక స్టాప్ ఇది ఒక్కటే. దీని తర్వాత మళ్ళీ మనకి తమిళనాడు అయితే ఎంటర్ అయిపోతుంది. ఈ ఏరియాలో అంతా మరో కేరళలో ఉన్నట్టుంటుంది మనకి. బై రోడ్ వచ్చినా సూపర్ ఉంటుంది, బై ట్రైన్ వెళ్ళినా కూడా. చూడండి కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయి అసలు. కొబ్బరి చెట్లు ఉంటే చాలు, వావ్. సో కుప్పం నుంచి లేదా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మన వాళ్ళు ఎవరున్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఈ లేక్ ఏం లేకో చాలా బాగుంది. కొబ్బరి చెట్లు, లేక్, గ్రీనరీ అయితే అదిరిపోయింది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూస్ అయితే. మొత్తం ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా మనకి కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఏరియాలో ఎప్పుడు తిరిగినా నాకైతే మరో కేరళలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ఇక్కడతో మనకి ఆంధ్రప్రదేశ్ ఎండ్.
తమిళనాడులోకి అయితే మళ్ళీ వచ్చేసాము. సో మొత్తం ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో 34 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అంతే. మిగతా అంతా కర్ణాటక తమిళనాడులో ట్రావెల్ చేస్తుంది. ఈ కొండల మధ్యలో అయితే మనకి ఆంధ్ర తమిళనాడు బార్డర్ అయితే డివైడ్ అయ్యి ఉంది. సో ఇక్కడ చూడండి, చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ అండ్ ఇది 2 ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి అనమాట. వావ్, సూపర్. ఈ టైప్ ఆఫ్ వ్యూస్ మనకి చాలా తక్కువ చోట్ల అయితే దొరుకుతాయి. మేబీ 2 ఇప్పుడు కాట్పాడికి అయితే వెళ్తాయి నాకు తెలిసి. ఇది కూడా కోయంబత్తూర్ నుంచి అయితే వస్తుందని అయితే అనుకుంటున్నాను నేను. అసలు మన దగ్గర ప్యారలల్ రన్ అనేది చాలా కష్టం, బట్ ఇక్కడైతే అవుతుంది. ట్రిపుల్ లైన్ ట్రాక్, 4 లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ కూడా కాదు, 4 లైన్స్ ఉన్నాయి ఇడంతా. బట్ దాన్ని అయితే ముందరగా తీసుకెళ్ళిపోతున్నారు, దాన్ని అయితే లాగిచ్చేస్తున్నారు. ఇది చెన్నై కోయంబత్తూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేనైతే. అదే ఇదిగోండి, ఇడైతే రాశారు కోయంబత్తూరు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ మళ్ళీ కోయంబత్తూరు. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. 2 చెన్నైకి వెళ్తాయి ఇప్పుడు. వావ్ 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 వావ్, మంచి వ్యూ అయితే దొరికింది. ఇట్లా ప్యారలల్ రికార్డ్ చేయడం నాకు చాలా ఇష్టము. యాక్చువల్లీ మనం 3 డేస్ బ్యాక్ స్వర్ణ జయంతిలో అయితే వచ్చాం కదా. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఆగ్రా దగ్గర ఒక గూడ్స్ ట్రైన్తో ప్యారలల్ రన్ అయింది. WAG-12 లోకోమోటివ్తో అనమాట. పవర్ఫుల్ లోకోమోటివ్తో ప్యారలల్ రన్ అయితే అయ్యింది. నెక్స్ట్ లెవెల్. అసలు 2 పోటీ పడ్డాయి ఢిల్లీ ఆగ్రా మధ్యలో. బట్ అది రికార్డ్ చేద్దామంటే మార్నింగ్ టైం అనమాట, లైటింగ్ అసలు ఏం కనిపించలేదు. కొన్ని క్లిప్స్ అయితే పెట్టా, బట్ డే టైంలో ప్యారలల్ రన్ అయితే ట్రైన్స్ సూపర్ ఉంటాయి అసలు వ్యూస్ అయితే. మేబీ ఫస్ట్ దాన్నే పంపించేస్తారు, అందుకని ఇదైతే నిదానంగా వెళ్తుంది. సో ఫైనల్లీ ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్కి వచ్చేసింది. కాట్పాడి వచ్చిందంటే ఇంకా మనకి హాఫ్ ఆఫ్ ద జర్నీ కంప్లీట్ అయిపోయినట్టు. ఎగ్జాక్ట్లీ మనకి బెంగళూరు నుంచి చెన్నై మధ్యలో ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్లో అయితే కాట్పాడి ఉంటుంది. కాట్పాడి తమిళనాడు కిందకైతే వస్తుంది, వేలూరులో అయితే ఉంటుందన్నమాట కాట్పాడి. ఇది వచ్చేసి మనకి కేటగిరీ ఏ రైల్వే స్టేషన్. ఇదైతే మనకి 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి బెంగళూరు లైను, చెన్నై లైను, చిత్తూరు లైను అండ్ విల్లిపురం వైపు లైన్ కూడా ఉంటుంది అనమాట, బ్రాంచ్ లైన్. అది వచ్చేసి టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. చాలా మంచి స్టేషన్ అనమాట ఇది వచ్చేసి, మనకి చాలా ఇంపార్టెంట్ స్టేషన్ కూడాను. సో మీరైతే చూడొచ్చు, ఇదంతా విట్ క్యాంపస్ అనమాట. మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయితే వ్యూ కనిపిస్తుంది. సో విట్ నుంచి అయితే మనోళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఈ కాలేజ్ కూడా చాలా పెద్దది, మనోళ్ళు చాలా మంది చదువుతుంటారు. సో మనోళ్ళు ఎవరన్నా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి, విట్లో ఎవరెవరు చదువుతున్నారు ఏందనేది. జస్ట్ మనకి వేలూరు చిత్తూరుకి జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు, పక్కనే ఉంటాయి అన్నమాట. అందుకే మనోళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ మంది అయితే చదువుతుంటారు. చాలా ఫేమస్ కాలేజ్ బిట్ వచ్చేసి. సో ట్రైన్ అరకోణం జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇది మనకి రేణిగుంట, చెన్నై, అరకోణం ఇవన్నీ ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటాయి. సో మనకి కొన్ని ట్రైన్స్ ఏంటంటే కోయంబత్తూరు కానీ కేరళ కానీ ఇటు సైడ్ వెళ్ళాల్సిన ట్రైన్స్, లేదా ఇటు సైడ్ బెంగళూరు వెళ్ళాల్సిన ట్రైన్లు కూడా కొన్ని అయితే మనకి తిరుపతి వెళ్ళకుండా డైరెక్ట్గా రేణిగుంట వచ్చి, రేణిగుంట నుంచి అరకోణం వచ్చి, అరకోణం నుంచి టువర్డ్స్ బెంగళూరు వైపు కానీ, టువర్డ్స్ కోల్కతా వైపు కానీ, టువర్డ్స్ కేరళ వైపు కానీ, లేదా టువర్డ్స్ కోయంబత్తూరు వైపు కానీ వెళ్తాయి అనమాట. అరకోణం ఏంటంటే మనకి తిరుపతిని బైపాస్ చేస్తుంది, అటు సైడ్ నుంచి చూసుకుంటే చెన్నైని బైపాస్ చేస్తుంది. కొన్ని ట్రైన్స్ మనకి రేణిగుంట, నెల్లూరు, గూడూరు నుంచి రేణిగుంట వచ్చి, రేణిగుంట నుంచి అరకోణం వచ్చి, అరకోణం మీద బెంగళూరు వెళ్తాయి, లేదా అరకోణం మీద చెన్నై, కోయంబత్తూరు వెళ్తాయి. కొన్ని ట్రైన్స్ ఏంటంటే చెన్నైని స్కిప్ చేయడానికి, డైరెక్ట్గా కోయంబత్తూరుకి వెళ్ళిపోవడానికి గూడూరు నుంచి రేణిగుంట వచ్చి, రేణిగుంట నుంచి అరకోణం వచ్చి, అరకోణం నుంచి కోయంబత్తూరు, సేమ్ ప్రాసెస్ అనమాట. సో దానికి అరకోణం అయితే మనకి జంక్షన్. ఇక్కడ నుంచి మనకి వయా పుత్తూరు, దాని మీదుగా రేణిగుంట అయితే లైన్ ఉంటుంది. చెన్నై నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్స్ కూడా మనకి అరకోణం వచ్చి, అరకోణం నుంచి పుత్తూరు వెళ్ళి, పుత్తూరు నుంచి రేణిగుంట అయితే వెళ్తాయి అనమాట. రేణిగుంట నుంచి తిరుపతి వెళ్తాయి. నాకు తెలిసినంత వరకు చెన్నై లోకల్ ట్రైన్స్ మ్యాక్సిమం అరకోణం వరకు అయితే వస్తాయి నాకు తెలిసినంత వరకు, బట్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఐడియా లేదు. సో చెన్నై వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, మెమో ట్రైన్లు, లోకల్ ట్రైన్లు అరకోణం వరకు వస్తాయా రావా అనేది. సో అరకోణం జంక్షన్, బాయ్. సో టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అరకోణంలో. వావ్, ఏంది ఇది? ఇన్స్పెక్టర్ కార్ ఇక్కడైతే పార్క్ చేశారు, రంగులు కొంచెం భలే ఉంది. చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క ఊరికి ఒక చెరువు అయితే ఉంది, క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట చెరువులు. ఎక్కడ ఊరు వచ్చినా సరే చెరువు అయితే ఒకటి ఉంటుంది పెద్దది. సో ట్రైన్ పెరంబూర్కి అయితే వచ్చేసింది అనమాట. పెరంబూర్కి మనకు కొంచెం ముందలే దాటేసాం మనమైతే. మనకి ICF చెన్నై అయితే ఉంటుంది, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. సో పెరంబూర్ వచ్చేసి మనకి చెన్నై ముందర స్టేషన్ అనమాట. నెక్స్ట్ మనకి చెన్నై అయితే వచ్చేస్తుంది. బండి అయితే ఆన్ టైం నడుస్తుంది. పెరంబూర్కి దగ్గరే అనుకోండి ఇంకా ICF. మనకి కోచెస్ అన్ని, ఈ ట్రైన్ బోగీస్ అన్ని తయారయ్యేది ICFలోనే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలోనే తయారయ్యేది. ఇక్కడ నుంచే మనకి బోగీలన్నీ అయితే వస్తాయి. అంటే ఇండియాలో చాలా ఉన్నాయి, అందులో మనకి ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి కొన్ని అయితే వస్తాయి. ఇప్పుడు మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి కదా, వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నీ మనకి ఇక్కడ పెరంబూర్ ICFలోనే తయారవుతాయి. సో ఇదంతా బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ ఏరియా అనమాట.
ఇడైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఫోన్లు అయితే చాలా ఎక్కువ కొట్టేస్తారు ఇక్కడ. లాస్ట్ టైము నేను పినాకిని ఎక్స్ప్రెస్లో వచ్చా. పినాకిని ఎక్స్ప్రెస్లో కూడా వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఫోన్లు కొట్టేయడానికి అయితే ట్రై చేశారు. ఈ బ్రేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ ముందలో అంటే ఇప్పుడు దాటేసాం మనం, ఇప్పుడు లేదా దానికి అటుపక్క నాకైతే గుర్తులేదు సరిగ్గా. మొత్తానికైతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ వచ్చేసి సబర్బన్ రైల్వే కిందకైతే వస్తుంది, చెన్నై సబర్బన్ రైల్వే. సో మొత్తం ఇక్కడ 19 పిట్ లైన్స్ అయితే ఉంటాయన్నమాట. సో చెన్నైకి వెళ్ళే ఏ ట్రైన్ అయినా సరే ముందలే మనకి చెన్నై అయితే కనిపిస్తుంది. జస్ట్ బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ దాటితే చెన్నై అయితే వచ్చేస్తుంది. చెన్నైకి వెళ్ళే ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడ ఆగాల్సిందే ప్లాట్ఫామ్ అసైన్మెంట్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ ఆగితే చెన్నై రైల్వే స్టేషన్లో మనకి ప్లాట్ఫామ్ని అయితే అసైన్ చేస్తారు మెయిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో. అప్పుడు ఈ ట్రైన్ అయితే లోపలికి వెళ్తుంది. ఇదన్నమాట ప్రాసెస్. సో ఈడేదో ట్రైన్ అయితే ఇన్కమింగ్ వస్తుంది, దానికని చెప్పి మన దాన్ని అయితే ఆపేశారు. 99% నేను అనుకోవడం అదైతే పినాకిని ఎక్స్ప్రెస్. నేను అనుకోవడం, నా గెస్ అయితే మ్యాక్సిమం కరెక్ట్ అయిద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ టైంలో చెన్నై నుంచి పినాకిని ఒకటేనమాట మనకైతే కదిలేది. మ్యాక్సిమం పినాకిని ఎక్స్ప్రెస్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడతారు, దాని ప్లేస్లో పెడతారు. పినాకిని ఎక్స్ప్రెస్ ప్లేస్లో వ్యాప్ 4 లోకోమోటివ్. అబ్బా బా 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 ఏం గలవా. వ్యాప్ 4 లోకోమోటివ్ మ్యాక్సిమం పినాకిని. కమాన్ 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 రైట్. మామూలుగా ఉండదు మనతో పినాకిని ఎక్స్ప్రెస్. గెస్ అయితే కరెక్ట్ అయింది. 12711 అనమాట. 12712 ట్రైన్ నెంబర్ అయితే. చూడండి ఎట్లా పోతున్నాయో వచ్చేసేయడం. యాక్చువల్లీ నేను ఎక్కిన ట్రైన్ కనుక ఒక అరగంట ముందు వెళ్ళిపోయి ఉంటే పినాకిని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ ఏం చేద్దాం, పినాకిని వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈవినింగే ఉంది నాకు ట్రైన్. ఇది చూడండి మనకి ఇక్కడ ఎన్ని లోకోమోటివ్స్ అయితే ఉన్నాయో వరుసగా అయితే ఉన్నాయి కదా. సో మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక టర్మినస్ రైల్వే స్టేషన్ అనమాట. అంటే 1 వే మాత్రమే. వెళ్ళిన ట్రైన్లు మళ్ళీ అటైతే ఎగ్జిట్ అవ్వలేవు, మళ్ళీ వెనక్కి రావాలి. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ ఇంజను ఆడే వదిలేసుకొని వెనకాలకి ఇంకో ఇంజిన్ తగిలించుకొని రివర్స్ అయితే వస్తుంది అనమాట. సో దానికని నేను ఇక్కడ ఇన్ని ఇంజన్లు బ్యాకప్ ఉన్నాయని అయితే అనుకుంటున్నాను. సో కరువు అయితే చూడండి స్టేషన్ ముందర ఎంత మంచిగా తీసుకుందో. మరొక 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి. మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోబోతుంది. సో చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే దింపింది అనమాట మన ట్రైన్ అయితే. దీనికైతే టాటా బై బై చెప్పేయాలి. చెన్నై ఎక్స్ప్రెస్ చెన్నై మధ్యలో అయితే తిరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని బ్యాక్ అయితే స్టార్ట్ అయ్యి నైట్కి మైసూర్ వెళ్ళద్ది. నాకు తెలిసి ఇది మైసూర్కి వెళ్ళేసరికి 10 or 11 అయ్యిద్ది అనమాట. సో ట్రైన్కి స్టాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. జర్నీ టైం పర్లేదు, సరదాగా అట్లా అయిపోద్ది. కానీ స్టాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్యాసింజర్కి ఎక్కువ, ఎక్స్ప్రెస్కి తక్కువ అన్నట్టు ఉందన్నమాట ట్రైన్ అయితే. సో జర్నీ కూడా మంచి కంఫర్టబుల్గా అయితే ఉంది, ఏసీ బుక్ చేసుకున్నా కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ మనకి రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, ఫుడ్ అయితే తినేద్దాం. నేను ట్రైన్లో ఫుడ్ ఎటువంటిది తీసుకోలేదు. సో ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నా. వీడియోగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్. సో చెన్నై రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూడండి ఏ విధంగా ఉందో. చాలా బాగుంది అనమాట. పెయింటింగ్స్తో చాలా మంచిగా అయితే చేశారు. సో ఇక్కడ మనకి దిండిగల్ తలపగడ్డి బిర్యానీ అని అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను ఫుడ్ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే అదియార్ ఆనంద్ భవన్ A to B కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరైతే ఫుడ్ తినవచ్చు. ఇదో మంచి విషయం, మనకి చెన్నైలో మంచి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి.